శశికళ బంధువులు 30 మందిని పార్టీ నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించాలని, అమ్మ మరణంపై విచారణ జరపాలన్నది పన్నీర్ వర్గం చేస్తున్న ప్రధాన డిమాండ్లు. వీటికి పళని వర్గం ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన కార్యదర్శి పదవి తీసుకునేందుకే పన్నీర్ సెల్వం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంగా పళనిస్వామినే కొనసాగించాలని భావిస్తున్నారాయన. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయంతో పార్టీ పదవి వైపే పన్నీర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పన్నీర్ పళని వర్గాల మధ్య రాజీ కుదరడానికి షరతుల్లో ఒకటైన శశికళ, దినకరన్ అంశాలు దాదాపు క్లియర్ అయినట్లుగా చెప్పుకుంటున్నారు. శశికళను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అన్నాడీఎంకే చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలన్నది పన్నీర్ వర్గం డిమాండ్. ఇందుకు కూడా పళని వర్గం అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల కమిషన్ కి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ చాప్టర్ క్లోజ్ అయినట్లు చెప్తున్నారు. దీంతో ఓపీఎస్, ఈపీఎస్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి అడ్డంకులు తొలగిపోయినట్లు చెన్నై వర్గాలు చెబుతున్న కథనం. అన్నాడీఎంకేలో సంక్షోభం ముగిసినట్లేనా? కేంద్రం డైరెక్షన్లో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు రాజీకి రెడీ అన్నాయా? చెన్నై టు ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే చేతులు కలపడానికి రెండు వర్గాలు దాదాపు సిద్ధమైనట్లే కనపడుతోంది. పన్నీర్ వర్గంతో చర్చలకు సిద్ధమని పళని వర్గం ప్రకటించింది. ఈ క్రమంలో ఇవాళ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇరు వర్గాలకు ప్రత్యేక కమిటీలు సమావేశమవుతున్నాయి. అనంతరం పన్నీరు, పళని వర్గాలు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. చెన్నై నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఓవర్ టు మురళి. మొత్తానికి అన్నాడీఎంకే వివాదం పరిష్కారం కోసం ఒక ముహూర్తం ఖరారైంది. మరికొద్దిసేపట్లోనే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరగబోతున్నాయి. ఓపీఎస్, ఈపీఎస్ రెండు వర్గాలు కూడా ఈ చర్చల్లో పాల్గొనబోతున్నాయి. మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఇరు వర్గాలు భేటీ కాబోతున్నాయి. ఇప్పటికే ఓపీఎస్ నుంచి అలాగే ఈపీఎస్ వర్గం నుంచి 7 సభ్యులను చర్చల కోసం ఇప్పటికే నియమించారు. ఆ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొంటారు. ఇప్పటిదాకా వేర్వేరుగా జరిగినటువంటి చర్చలు ఇవాళ పార్టీ కార్యాలయంలో చర్చలు జరగబోతున్నాయి. దాదాపు 3 నెలల తర్వాత పన్నీర్ సెల్వం వర్గం పార్టీ కార్యాలయానికి రాబోతోంది. ఇన్ని రోజుల పాటు కూడా పార్టీకి దూరంగా ఉన్నటువంటి, పార్టీ వేర్పాటు వాదంతో ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి ఓపీఎస్ వర్గం ఇవాళ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి రాబోతోంది. సీఎం పదవి కోసం నిన్నటిదాకా పట్టుబడ్డటువంటి ఓపీఎస్ వర్గం కాస్త వెనక్కి తగ్గినట్టు, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నప్పటికీ నిన్న ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారినట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. పన్నీర్ సెల్వంకు సీఎం పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన ఒక ప్రకటన అయితే ఓపీఎస్ వర్గం నుంచి కానీ అలాగే ఈపీఎస్ వర్గం నుంచి కానీ రావాల్సి ఉంది. చర్చల తర్వాత మాత్రమే దీనిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఓపీఎస్ వర్గం నుంచి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు సిబిఐ విచారణ జరిపించాలి, మరణంపై ఉన్నటువంటి మర్మంపై విచారణ జరిపించాలని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈపీఎస్ వర్గం ఏం చెప్పబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారితే, శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ నుంచి సాగనంపాలని ఇప్పటికే డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో వారి ఇద్దరిని కూడా ఇప్పటికే పార్టీ నుంచి తొలగించినట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఓపీఎస్ వర్గం మరో డిమాండ్ కూడా చేస్తుంది. ఇవంతా కూడా డ్రామాలు, వారిని తొలగించినట్టు మేము నమ్మలేకపోతున్నాం అని చెప్తుంది. అందుకు ఉదాహరణగానే మనకి ఇక్కడ పార్టీ కార్యాలయంలో శశికళ బ్యానర్లు ఇంకా ఉన్నాయి. ఆఫీస్ లోపల కూడా ఇంకా శశికళ ఫోటోలన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా శశికళకు సంబంధించినటువంటి బ్యానర్లన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని ఎందుకు తొలగించలేదనేది పన్నీర్ సెల్వం వర్గం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి ముందు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మాత్రమే ఈ చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ ఇవాళ దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా రాబోతుంది. ఈపీఎస్ వర్గం అందుకు సమ్మతించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇవాళ గత వారం రోజులుగా చెన్నై వేదికగా జరిగినటువంటి అన్నాడీఎంకే రాజకీయాలకు ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి ఈ చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తర్వాత ఇద్దరికి ఓపీఎస్ వర్గంకి ఏం కావాలి, అలాగే ఈపీఎస్ వర్గం ఏం కోరుకుంటుంది, సో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్లన్నీ కూడా ఓ కొలిక్కి రాబోతున్నాయి. కీలకమైనటువంటి ఒక ప్రకటన తర్వాత ఇప్పటివరకు ఉన్నటువంటి వివాదాల సమస్యపై ఇరు వర్గాలు కూడా కలిసిపోయేటువంటి అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ9 చెన్నై నుంచి. ఎట్టకేలకు తమిళ రైతులు దిగొచ్చారు. సీఎం పళని హామీతో ఆందోళనలు విరమించారు. 40 రోజులుగా ఢిల్లీని హీటెక్కిస్తున్న తమిళ రైతులు తమ నిరసనలకు బ్రేకులు వేశారు. మరి పళనిస్వామి ఇచ్చిన హామీలు అమలవుతాయా? రైతు సమస్యలు పరిష్కారం అవుతాయా? లేదంటే మళ్లీ రైతుల ఆందోళనలు తప్పవా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
41 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. రైతుల సమస్యను ప్రధాన దృష్టికి తీసుకువెడతానని తమిళనాడు సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి దిగొచ్చారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన పళనిస్వామి తమిళ రైతులను కలిసి మద్దతు ప్రకటించారు. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, ప్రధాన దృష్టికి సమస్యను తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పళని హామీ ఇచ్చారు. దీంతో 1 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. అయితే తమ సమస్యల పరిష్కారం కాకుంటే మళ్లీ ఆందోళనని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు రైతులు. తమకు న్యాయం జరిగిన పక్షంలో మే 25 నుంచి మళ్లీ పోరాటం చేస్తామన్నారు. తమిళ రైతులు ప్రధానంగా రుణాల్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల కోసం 40,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కోరుతున్నారు. అంతేగాక కావేరీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసి తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ నదీ జలాల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అందుకోసం జంతర్ మంతర్లో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనలకు తమిళనాడులోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు, అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, సినీ నటులు కూడా అండగా ఉన్నారు. రైతులకు సంఘీభావంగా వారితో పాటు ధర్నా కూడా చేశారు. 41 రోజులకు పైగా జరుగుతున్న ఆందోళనల్ని ప్రస్తుతానికి విరమించారు రైతులు. సీఎం పళనిస్వామి హామీ ఇచ్చినప్పటికీ అవి అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కేంద్రం వారికి 17,000 కోట్లను మంజూరు చేసింది. కానీ రైతులు మాత్రం 40,000 కోట్లను కోరుతున్నారు. దానికి కేంద్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాదు కావేరీ వంటి జటిలమైన సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం లేదు. దీంతో రైతుల ఆందోళనలు మళ్లీ కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుతానికి రైతులు తమ దీక్షను విరమించినప్పటికీ ఇది తాత్కాలిక పరిష్కారమే. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరింత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామంటున్నారు రైతులు. సైడ్ ఏర్పేడు ఘటనపై దుమారం రేగుతూనే ఉంది. తాగుబోతు డ్రైవర్లని కట్టడి చేయడంలో ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం, ఇసుక మాఫియాని అడ్డుకోవడంలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు మునగాల పాలెం వైపు నేతల తాగిడి పెరిగింది. బాధితుల కుటుంబాలను ఓదారుస్తున్నారు. ఇవాళ సినీ నటుడు మోహన్ బాబు కూడా బాధితులను పరామర్శించనున్నారు. ఏర్పేడు ఘటన ఇంకా కన్నీరు తెప్పిస్తూనే ఉంది. బాధిత కుటుంబాలు గుండెల విశాల రోధిస్తున్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆసుపత్రుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇసుక మాఫియాపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రైతులను బలి తీసుకుంది లారీ అయినా పరోక్షంగా ఇసుక మాఫియానే కారణం. ఇసుకాసులపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు రైతులు. అయితే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డు పక్కనే ఉండిపోయారు. ఆ తర్వాత మృతి సకిటలా దూసుకొచ్చిన లారీ 16 మందిని బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. 2 టీడీపీ నేతలపై వేటు వేశారాయన. ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇసుక మాఫియా ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేతలు ధనంజయ నాయుడు, చిరంజీవుల నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామన్నారు. అంతేకాదు తహసీల్దార్ను కూడా సస్పెండ్ చేశారు చంద్రబాబు. ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఇసుక విషయంలో చాలా కఠినంగా ఉంటామని, వేరే ప్రాంతాలకు తరలిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు చంద్రబాబు. పోరాటం చేసి వాళ్ళంతా కూడా ఇచ్చేస్తే దానికి కారకులైనటువంటి 2 వ్యక్తులు, ధనంజయ నాయుడు, చిరంజీవి నాయుడు, 2 పక్కోరాళ్ళు, వాళ్ళు రెస్పాన్సిబుల్ అని, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పాను. అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఫర్మ్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. వాళ్ళు కానీ చేయకపోతే వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు రాకపోయి ఉంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇది చాలా దారుణం. అదే మాదిరిగా ఉండే ఎంఆర్ఓ కంప్లైంట్స్ వస్తానికి గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మునగనపాలెంలో 11 మంది మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చారు. తమ పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన అభయం ఇచ్చారు. మునగపాలెం నుంచి ముసిలిపేడు, రావిళ్లవారిపల్లెలో జగన్ పర్యటించారు. ఈ గ్రామాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇసుక మాఫియా వల్లే తమ వారు చనిపోయారంటూ బాధిత కుటుంబాలు జగన్ దగ్గర గోడు వెళ్లబోసుకున్నాయి. ఏర్పేడు ప్రమాదంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్.
ఈ ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని ఆరోపించారాయన. ఇసుక మాఫియాయే ఈ ప్రమాదానికి కారణమని అన్నారాయన. ఇసుక దందా చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టకపోవడానికి కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారాయన. ఇదే గ్రామానికి పక్క గ్రామానికి సంబంధించిన ధనుంజయ నాయుడు పేరు చెప్తా ఉన్నారు. ఎక్స్ జెడ్పీటీసీ చిరంజీవి నాయుడు పేరు చెప్తా ఉన్నారు. మణినాయుడు పేరు చెప్తా ఉన్నారు. ఏ ఇంట్లో ఎవరిని అడిగినా కూడా లారీ కాదు సార్ గుద్దింది, ఇది హత్య చేయించారు మమ్మల్ని అని అంటా ఉన్నారు. ఎందుకు ధనుంజయ నాయుడు మీద కేసులు ఎందుకు పెట్టలేదు సార్ ఇంతవరకు? ఎందుకు చిరంజీవి నాయుడు మీద ఎందుకు కేసులు పెట్టలేదు సార్ ఇంతవరకు? ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి. మొత్తంగా ఏర్పేట ఘటన మంటలు ఇప్పట్లో చల్లరేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇసుక మాఫియా తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మళ్లీ దక్షిణ భారత్ నినాదం ఎత్తుకున్నారు జనసేనాని. ఉత్తరాది ఆధిపత్యంపై విరుచుకుపడ్డారు పవన్. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంపై నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆయన. సౌత్ పై వివక్షను పవన్ ఎందుకు పదే పదే తెరపైకి తెస్తున్నారు? ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? భాషపై వివక్ష, సంప్రదాయంపై వివక్ష, నిధుల కేటాయింపుల్లో వివక్ష, మొత్తంగా దక్షిణాదిపైనే వివక్ష. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. జనసేనాని సంధిస్తున్న ప్రశ్నలతో దీనిపై చర్చ మళ్లీ ఊపందుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. జాతీయ సమగ్రతను కేంద్రం కాపాడలేకపోతోందని అన్నారాయన. దక్షిణాది రాష్ట్రాల్లోని భాషా సంస్కృతుల్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారాయన. దీంతో అటు హిందీ భాషను బలవంతంగా దక్షిణాది ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ పలు దినపత్రికల్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ను పవన్ ట్విట్టర్లో షేర్ చేశారు. సౌత్ ఇండియా జనాభా 20%, సౌత్ ఇండియా రెవెన్యూ వాటా 30%. ముఖ్యంగా 3 విషయాల్లో ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు జనసేనాని. మొదటగా నిధులు. భారతదేశ జనాభాలో 20% సౌత్ ఇండియాలో ఉంది. సంఖ్యాపరంగా చూస్తే 5 రాష్ట్రాలే అయినా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో దక్షిణ భారత వాటా 30%. ఢిల్లీకి ఆదాయపరంగా అండగా ఉండటం నుంచి అభివృద్ధి ప్రమాణాల దాకా అన్నింటా సౌత్ ఇండియా దూసుకుపోతోంది. అలాంటి దక్షిణ భారత్కు నిధుల కేటాయింపుల్లో చిన్నచూపు చూస్తున్నారు. ఇక మరో ప్రధాన అంశం దక్షిణాది సంప్రదాయాలను గౌరవించకపోవటం. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల వంటి సంప్రదాయ క్రీడలపై నిషేధం విధించారు. తమిళనాడు, కన్నడ ప్రజల ఉద్యమాలకు దిగిరాక తప్పలేదు. కానీ యూపీ, బీహార్లో గుండాగిరి రాజ్యమేలుతున్నా పట్టించుకోరు. దశాబ్దాలుగా నెలకొన్న అరాచకాలను అణిచివేయడానికి సరైన యాక్షన్ ప్లాన్ అమలు చేసిన దాఖలాలు లేవు. కానీ దక్షిణాది సంప్రదాయాలను మాత్రం అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు హిందీ భాష కూడా నార్త్ సౌత్ ఫైట్కు మరో కారణం. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల పట్ల కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరించడం, కేవలం హిందీని మాత్రమే ప్రోత్సహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రులందరూ హిందీలోనే ప్రసంగించాలని సూచన కూడా జారీ చేసింది కేంద్రం. అందుకే ఈ 3 అంశాలపై ఫోకస్ చేసిన జనసేనాని దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని భాషలను, అన్ని రాష్ట్రాల సంప్రదాయాలను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు పవన్. అంతేకాదు ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని పట్టుబడుతున్నారు జనసేనాని. లేదంటే వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ఏపీ వార్తలను నేను, ఇక తెలంగాణ వార్తలను పూర్ణిమ మీకు అందిస్తారు. ముందుగా ఏపీ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేస్తే ఈనాడు దినపత్రిక నీతి ఆయోగ్ అంశంపై ప్రధాన హెడ్లైన్తో ఒక శీర్షికను ప్రచురించింది. ఏకకాల ఎన్నికలే మేలు అంటూ నిన్న ప్రధాని చేసిన ఒక చర్చకు సంబంధించిన ప్రధాన ఐటమ్ మనకు కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం జనవరి డిసెంబర్లో ఉండాలని రైతుల కోసమే బడ్జెట్ ముందుకు తెచ్చామంటూ కేంద్రం తీసుకున్న ప్రతిపాదనకు సంబంధించి చూడొచ్చు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీనికి ఆమోదయోగ్యంగా ఉన్నారంటూ ఈ ప్రధాన శీర్షిక మనకి
ప్రచురిస్తోంది. ఇక నిమిషం ఆలస్యంపై వెసులుబాటు అంటూ మరొక శీర్షిక మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఎగ్జామ్స్ కు వచ్చేవారు నిమిషం ఆలస్యం నిబంధన వల్ల చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయక చాలా మంది నష్టపోతున్నారనే వాదన తెరపైకి రావడంతో వెంటనే దీనికి సమస్య పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇది. నిమిషం ఆలస్యమైనా సరే సరైన కారణం గనక చెప్తే వారిని పరీక్షా హాల్లోకి అనుమతిస్తారంటూ మరొక శీర్షిక మనకు ప్రచురించింది. ఇక అట్టడుగున ఉన్నాం ఆదుకోండి అంటూ ముఖ్యమంత్రి ఏపీకి రావాల్సిన నిధులకు సంబంధించి ఆయన చేసుకున్న విన్నపాలకు సంబంధించి ఇక ప్రత్యేక ప్యాకేజీ త్వరగా అమలు చేయాలంటూ మరొక శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్తూనే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక నిధుల విషయంలో ఇంకా ముందుండాలి అంటూ ఆయన చేసిన విన్నపాలకు సంబంధించిన మరొక శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటూ మరొక వార్తను మనం చూడొచ్చు. ఉష్ణోగ్రతలు ఎంత వేడిని ఎంత భయానక స్థితిలోకి దారితీస్తున్నాయో మరొక శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా మనకి ప్రధాన శీర్షిక ముందస్తు జమిలి. నీతి ఆయోగ్ సమావేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలనే ఒకేసారి ఎన్నికలనే విషయమై ఈ శీర్షిక మనకు కనిపిస్తుంది. ప్రధాన రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టుగా 2018 ఆఖరిలోనే దేశవ్యాప్త ఎన్నికలు ఉంటే ఆర్థిక పరంగా కూడా ఎటువంటి నష్టం ఉండదని, లోక్సభ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదంటూ ఒక శీర్షికను ప్రచురించింది. ఇక ఎదిగే వరకు ఆదుకోండి అంటూ ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు సంబంధించి మరొక శీర్షిక మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తోంది. ఆదాయంలో పొరుగు రాష్ట్రం కన్నా వెనకబడ్డాం, అందుకే కేంద్రం ఈ విషయంలో ఆదుకోవాలి అంటూ ఆయన చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తని మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షి దినపత్రిక పూర్తిగా ఏర్పేడు ఘటననే ప్రధాన హెడ్లైన్ గా తీసుకుని వార్తని ప్రచురించింది. ఏర్పేడు ఘటన కేవలం లారీ ప్రమాదం కాదని, ఇందులో ఇది కావాలనే హత్య చేశారంటూ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత బాధిత కుటుంబాలని ఆదుకుంటూనే వారికి అండగా ఉంటామని చెప్తూనే ఆయన చేసిన విమర్శలకు సంబంధించిన వార్త. ఏర్పేడుపై సిబిఐ విచారణ జరిపించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త. ఇక దేశమంతా ఒకేసారి ఎన్నికలు, నీతి ఆయోగ్ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించిన వార్తను ప్రచురిస్తూ సాక్షి మెయిన్ హెడ్లైన్ ఏర్పేడు సిబిఐ విచారణ పైనే దేశమంతా ఒకేసారి ఒక హెడ్లైన్ తో ప్రచురించింది. ఇదంతా వారి తలరాత అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తోంది. అదంతా వారి తలరాత అంటూ నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అంటూ ఒక ప్రధాన శీర్షికను కూడా ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇది ఏపీలోని దినపత్రికల్లో వచ్చిన వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ముఖ్యంగా నమస్తే తెలంగాణ దినపత్రికను ఒకసారి గమనిద్దాం. నవభారతమే ధ్యేయం అంటూ అన్ని రాష్ట్రాల సహకారంతోనే అది సాధ్యమంటూ మోదీ ఇచ్చిన పిలుపుకి సంబంధించిన ప్రముఖ వార్తని ప్రచురించింది. మౌలిక వస్తువులపై దృష్టి పెట్టండి, రోడ్లు, నౌకాశ్రయాలు, కరెంటుపై వ్యయం పెంచాలి అంటూ రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆదివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రసంగించారు నరేంద్ర మోదీ. అదే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కేసీఆర్ కూడా ప్రసంగించారు. దానికి సంబంధించిన వార్తను ప్రముఖంగా ప్రచురించింది. క్రాప్ కాలనీలు రైతులకు మేలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి అంటూనే వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి, అలానే తెలంగాణ వ్యవసాయ విధానానికి కేంద్రం సహకరించాలని ఆయన విన్నవించుకున్నారు. మరొక వార్తను చూస్తున్నాము. నేడు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ అవ్వబోతున్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం ఈ రోజు సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు. పలు రాష్ట్ర జాతీయ అంశాలపై చర్చ జరపబోతున్నారు. హైకోర్టు అసెంబ్లీ సీట్ల పెంపు ప్రస్తావన, అలానే బీసీఈ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చించనున్నారు కేసీఆర్ ప్రధానితో. మరొక వార్తను చూస్తున్నాం. తెలంగాణ బాహుబలి సీఎం కేసీఆర్ అంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కేసీఆర్ ఉన్నారని పొగిడారు. అలానే మరొక వార్తను చూస్తున్నాం. గులాబీ జాతరకు సిద్ధమవుతోంది ఓరుగల్లు. టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో మొత్తం మైదానం సిద్ధమైన వార్తను చూస్తున్నాం. ఇక మరొక పేపర్ చూద్దాం. నవ తెలంగాణ దినపత్రికను గమనిద్దాం. ముఖ్యంగా హింసోన్ మాదం అంటూ పెద్ద హెడ్లైన్ తో ఇక్కడ యూపీలో బజరంగ్ దళ్ విహెచ్పీ కార్యకర్తల వీరంగానికి సంబంధించిన వార్తను ప్రముఖంగా ప్రచురించింది. స్టేషన్లో ఉన్న వారిని విడుదల చేయాలి అంటూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులపైనే చేయి చేసుకున్నారు. అలానే అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. అలానే కేసు మాఫీ చేసేందుకు ఏకంగా సీఎం యోగికే బీజేపీ నేతలు ఫోన్ చేసిన ఒక వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. సమిష్టి కృషితోనే నవభారత్ అంటూ నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని చేసిన ప్రసంగానికి సంబంధించిన మరొక వార్తను ప్రచురించింది. అలానే మండుతున్న ఎండలు, రాలుతున్న బడుగులు అంటూ వడదెబ్బతో 8 మంది మృతి చెందారు. మృతులంతా దినసరి ఉపాధి కూలీలే అంటూ మణుకూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు ప్రముఖంగా ప్రచురించింది నవ తెలంగాణ దినపత్రిక. ఇవి తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తలు. ఇక చూస్తూనే ఉండండి టీవీ9.